స్టేజ్ లోపు అంటే చాలా తొలి దశలో ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీనిని స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటారు. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్లో గనక చాలా చిన్న క్యాన్సర్ గనక గుర్తించినట్లయితే చాలా సులువుగా, కష్టం లేకుండా, రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా, చాలా సందర్భాల్లో కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా సులువుగా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రొలాంగ్డ్ లైఫ్ అంటే రొమ్ము క్యాన్సర్ని తప్పకుండా జయించే పద్ధతులు, ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అందుచేత తప్పకుండా 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా చేయించుకోవాలి. క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, దీనికి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ ట్రీట్మెంట్ ఇస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ట్రీట్మెంట్లో ఏమైనా ఆల్టర్నేటివ్ పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వివరంగా విసుక్కోకుండా డాక్టరు పేషెంట్ రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, దీన్ని కౌన్సిలింగ్ అంటారు. ఈ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ స్టెప్ డయాగ్నోసిస్ వచ్చాక. సెకండ్ స్టెప్ వచ్చి ఈ క్యాన్సరు ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా, స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. సాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళేయం, ఊపిరితిత్తులు, ఎముకలకి, మెదడుకి రొమ్ము క్యాన్సరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నిర్ధారణ అయ్యాక, కౌన్సిలింగ్ చేశాక, స్టేజింగ్ చేసిన అనంతరం ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అంటే సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కూర్చుని ఆ ప్రత్యేకమైన పేషెంట్కి ఆ క్యాన్సర్ సూచనలు బట్టి, స్టేజింగ్ టెస్ట్ బట్టి ఏ ట్రీట్మెంట్ ఇస్తే సరిగ్గా ఉంటుందనేది ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్కి సాధారణంగా 4 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి శస్త్రచికిత్స అంటే సర్జరీ, రెండవది కీమోథెరపీ అంటే వెయిన్లో మందు ఇవ్వటం, మూడవది రేడియోథెరపీ అంటే కరెంట్ ట్రీట్మెంట్, నాలుగవది హార్మోన్ థెరపీ అంటే ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చే ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంటు ఎవరికి ఇవ్వాలనేది ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ని గనక తొలి దశలో గుర్తించినట్లయితే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ గడ్డ చుట్టూ ఉండే నార్మల్ టిష్యూని తీస్తే సరిపోతుంది. దీనిని వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. ఈ వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటే గడ్డ తీసినప్పుడు రొమ్ములో సొట్ట పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సొట్ట కూడా కనిపించకుండా ఆ సొట్ట మినిమైజ్ చేస్తూ ఉండే పద్ధతుల్ని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అని అంటారు. సో అందుచేత రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే కేవలం గడ్డ, దాని చుట్టూ నార్మల్ టిష్యూని తీసి రొమ్ములో ఏవైనా ఆకారం, ఆ ఈస్థెటిక్ అవుట్కమ్ బాగా ఉండేటట్టు, సొట్టలు కనిపించకుండా ఉండేటట్టు ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ చాలా తొలి దశలో ఉంటే రొమ్ము నుండి చంకకి వెళ్ళే లింఫ్ గ్లాండ్స్కి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి చంకలో ఉండే లింఫ్ గ్రంథాలన్నింటినీ తొలగించాల్సిన అవసరం లేదు. దానిని సెంటినల్ నోడ్ బయాప్సీ అంటారు. అంటే కేవలం 1 లేదా 2, 3, 4 లింఫ్ గ్రంథాలని తీసి రొమ్ము క్యాన్సరు రొమ్ము నుంచి చంకకి వెళ్ళిందా లేదా అనేది ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. అదే కాకుండా రొమ్ము క్యాన్సర్ తొలి దశలో కనుక గుర్తించకుండా కొంచెం పెద్దగా అయినప్పుడు గుర్తించినట్లయితే రొమ్ముని తొలగించాల్సిన అవసరం పడవచ్చు, చంకలో ఉండే లింఫ్ గ్రంథాలన్నింటినీ తీయాల్సిన అవసరం పడవచ్చు. దానిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటారు. రొమ్ముని తొలగించడం మాస్టెక్టమీ అంటారు. అలాగే సర్జరీ అయిపోయిన అనంతరం మనకి డీటెయిల్డ్గా పెథాలజీ రిపోర్ట్ వస్తుంది. ఆ పెథాలజీ రిపోర్ట్ బట్టి ఆ ట్యూమర్ సైజ్ ఎంత, ట్యూమర్ గ్రేడ్ ఎంత, ఎన్ని లింఫ్ గ్రంథాలు తీసాము, ఎన్ని లింఫ్ గ్రంథాల్లో క్యాన్సర్ ఉంది, అలాగే హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సరా, హార్మోన్ సెన్సిటివ్ కాని క్యాన్సరా, అదేవిధంగా HER2 అనే ప్రోటీన్ ఉన్నదా లేదా అనే ఈ విషయాలు బట్టి ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అంటే సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ వీరు కూర్చుని ఆ పేషెంట్కి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేయటం జరుగుతుంది.